నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం ప్రచారానికి చివరి రోజు కాగా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే సంగారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సీఎం పదవిని మొత్తం ఆయనే నడుపుతున్నారంటూ జగ్గారెడ్డిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులు కాళ్లకు చక్రాలు కట్టుకొని రాజకీయ నేతలంతా చేసిన ప్రచారానికి ఫలితంగా మే 13వ తేదీన ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కాగా ప్రచారం చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా రోడ్ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర కమెంట్లు చేశారు. తన ముఖ్యమంత్రి పదవినంతా జగ్గారెడ్డే నడుపుతున్నాడని, ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదేనని, తనదేమీ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం రబ్బర్ స్టాంపునేనని, గుద్దమన్న దగ్గర గుద్దుతున్నా, సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా అంటూ ఆసక్తికర కమెంట్లు చేశారు. మొత్తం నడుస్తుందే మీదని, మనోళ్ళదని, పేదోళ్లకు అండగా ఉండే వాళ్ళదంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా తాను కేవలం రబ్బర్ స్టాంపునేనని, ఎలాంటి పదవి లేని వ్యక్తి ముఖ్యమంత్రి కార్యాలయంలో పెత్తనం చెలాయిస్తున్నాడని చెప్పడమేంటంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విమర్శలపై కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో పోలింగ్ ముగిసేంత వరకు వేచి చూడాల్సిందే. ఇంకా ఒక్క రోజులో ఎన్నికలు పూర్తవుతాయి. ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల్లో దేనికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.